సో వియర్స్ పొలిటికోస్ లో ఆల్రెడీ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఒక అతను మనతో ఉన్నారు. ఆయన 2006 నుంచి కూడా వర్క్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఆయనకు లైక్ సీనియారిటీ పొజిషన్ అనేది ఇవ్వలేదు అని చెప్పేసి ఆయన కోడ్ వినిపించుకుంటున్నారు. సో ఆయనతో మాట్లాడదాం. సో సంపత్ గారు ఎక్కడి నుంచి అండి మీరు? మేము వరంగల్ నుంచి వచ్చాం మేడం. ఓకే, అంటే ఇది ప్రజావానికి ఫస్ట్ టైం రావడం లేకపోతే ఈ రెండోసారి రావడం. ఓకే, ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా రియాక్ట్ అయ్యారు? ఇప్పుడు అడుగుతున్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతున్నారు మరి? ఫస్ట్ టైం అలాగే ఉంది, ఇప్పుడు కూడా అలాగే ఉంది. ఏం సమాధానం దొరకట్లేదు. ఇప్పుడు 2006లో జాయిన్ అయినా, 2018లో బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ అయిపోయినాక మా డైరెక్టర్ గారు కలిసి వినతి పత్రం ఇస్తామంటున్నారు. ఇచ్చుడు లేదు, ఏం లేదు. ఇస్తలేరని కోర్టు పోయినా, కోర్టు పోతే నాకు సమాధానం వచ్చింది 8 ఖాళీలోనే 4 ఇస్తామని. ఆ 4 ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయమంటున్నాం. ఇంకెప్పుడు చేస్తారు? ఏమన్నంటే సీనియర్ లిస్ట్ తయారైతలేదు, ఇస్తామంటున్నారు. సీనియర్ లిస్ట్ ఎన్ని రోజులు తయారు చేస్తారండి చెప్పండి మీరే. అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఫైట్ నేను చేస్తున్నారండి? నేను 7 సంవత్సరాలుగా ఫైట్ చేయబట్టి. 7 ఇయర్స్ అయింది. అవును. ఎంత మందిని కలిసినా కూడా మీ పని ఇప్పుడు మా డైరెక్టర్ గారికి 13 సార్లు రిప్రజెంటేషన్ ఇచ్చిన, ఇంతవరకు దాని మీద స్పందించలేరు. అసలు ప్రమోషన్ లిస్టే తయారయ్యలేదు. కనీసం మీ ద్వారా నన్న ప్రమోషన్ లిస్ట్ తయారయ్యాలని ప్రజావానికి వచ్చిన. కొంచెం ప్రమోషన్ లిస్ట్ తయారు చేసిన తర్వాత మీకు కావాల్సినటువంటి డిమాండ్ ఏంటి? ఏం లేదు మేడం, ఎవరు ఎలిజిబుల్ ఉంటే వాళ్ళకి ఇవ్వండి, అంతే. డిమాండ్ ఏం లేదు. ఎవరు బీఎస్సీ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్లో చేసి ఉంటే వాళ్ళకి ఇవ్వండి, నామ్స్ ప్రకారం ఇవ్వండి. మేము ఏం అడుగుతలేం ప్రభుత్వాన్ని, ఇంకొంచెం ఉత్సాహంగా పనిచేస్తాం, అంతే తప్ప ఏం లేదు.